మనిషిని ఇతర జీవుల నుంచి వేరు చేసే గొప్ప శక్తి, బలం శరీరానికైతే అందం రూపానికి అయితే మాట. అదే కదా మన మనిషికి మనసుకు అలంకారం. మాటలే మన వ్యక్తిత్వం. మన రూపాన్ని కాదు, మన మాటలనే చూసి ప్రజలు మనను అంచనా వేస్తారు. సంస్కారమైన మాటలు మంచి వ్యక్తిత్వాన్ని చూపిస్తే, అహంకారమైన మాటలు మనుషులకు దూరం చేస్తాయి. మనం ఎవరో మన మాటలే చెప్పేస్తాయి. మాటలకు సృష్టించే శక్తి ఉంది. మాట ఒక శక్తి, అది మాటే మంత్రం. అలాగే మనం నిర్మించుకున్న ఒక సామ్రాజ్యాన్ని కూడా అవే నాశనం చేయగలదు. ఒక మంచి మాట ఓడిపోతున్న మనిషికి ఆశను కలిగిస్తే, అదే ఒక మాట నిలబడి ఉన్న మనిషిని కూడా కూల్చివేస్తాయి. చిన్న మాటే అయినా కూడా దాని ప్రభావం జీవితాంతం ఉంటుంది. తల్లిదండ్రుల ప్రేమ, గురువుల మార్గదర్శనం, స్నేహితుడి సాన్నిధ్యం, ఇవన్నీ కూడా మాటల ద్వారానే నిలబడుతుంది. మాటలే లేకపోతే భావాలు ఇక్కడుంటాయి. వాటిని తప్పితే సంబంధాలు నిలబడవు. ఎక్కువగా గొడవలు చేతులతో కాదు, మాటలతోనే మొదలవుతాయి. మనసును గాయపరుస్తాయి, నమ్మకాన్ని చెదరగొడతాయి. మాట మంచి ఆలోచనకు తప్పనిసరి. మన నిజమైన సంస్కారం, సానుభూతి మన మాటల్లోనే ఉంటాయి. మాటలే మన ఆయుధాలు కూడా. మాటలను గెలుచుకోవడానికి, హృదయాలను గాయపరచడానికి కూడా మాటలే అవకాశాన్ని కలిగిస్తున్నాయి. మాట మనిషిని మహానుభావుడిగా చేస్తుంది. అదే మాట మనిషిని ఒంటరివాడిగా కూడా చేస్తుంది. అందుకే మాటే మంత్రం. మన మాటలు మనిషికి ఒక వరంగా కూడా ఉండాలి. అవి శాపంగా మారడానికి కాదు. మంచి మాటలు మాట్లాడితే మంచి మనుషులు గుర్తింపుగా పొందుతాము. మనుషులకు సంబంధాలు కాపాడుకుంటాము. తనువున ఇరిగిన ఎలుగుల ననువున బుచ్చవచ్చు అతి నిష్ఠురతను. మనమున నాటిన మాటలు విని ఎన్ని ఉపాయములను వెడలను నదిపా. శరీరంలో బాణాలు కుచ్చుకుంటే వాటిని తీయగలం, కానీ బాధతో అన్న మాటలను ఎన్ని ఉపాయములతోనైనా తొలగించగలమా? ఒక్కసారి ఆలోచించి మంచి మాటతో అందరి ప్రేమకు పాత్రులు కాగలరు.